ఏరేల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నా పేరు కె మహేష్ అండి, ఘంటసాల మండలం విఆర్ఏ అని. మా రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ప్రెసిడెంట్ బొడ్డు వెంకటరత్నం గారి పిలుపు మేరకు ఇవాళ 18, 19 తారీఖుల్లో మండల స్థాయిలో ధర్నా నిర్వహించి మా రిప్రజెంటేషన్ని ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి. ఇవాళ 20వ తారీఖు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏ డివిజన్ పరిధిలో ఆ మండలాలన్నీ కలిపి రెవెన్యూ డివిజన్ అధికారి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవాళ ధర్నాన్ని నిర్వహిస్తున్నామండి. మేము మా సమస్యలు ఏంటంటే విఆర్ఎల్కి గత 6 సంవత్సరాల నుంచి ఎటువంటి జీతం పెంపు లేకుండా అలాగే 10,800 జీతం దగ్గరే ఉండిపోయామండి. అప్పటి నుంచి నిత్యావసర వస్తువులు కానీ ఇవి కానీ బాగా పెరిగిపోయినాయి. ఈ తక్కువ జీతంతో మేము జీవనాన్ని కొనసాగించలేకపోతున్నాము. దీనికి పరిష్కారంగా మాకు పే స్కేల్ని అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ అండి. దాని తర్వాత విఆర్ఏ టు విఆర్ఏ ప్రమోషన్ని తరచూ భర్తీ చేస్తూ ఉండాలండి. విఆర్ఎల్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ ధర్నా చేస్తున్నాం. అది మెయిన్ ఏ ఆఫీస్లో చూసుకున్నా, రెవెన్యూ ఆఫీస్లో చూసుకుంటే అటెండర్గా విఆర్ఏ, నైట్ వాచ్మెన్గా విఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్గా విఆర్ఏ, దఫేదార్గా విఆర్ఏ, ప్రతి పోస్టులోనూ విఆర్ఏనే వాడుకుంటున్నారు. అసలు విఆర్ఏది పార్ట్ టైం జాబ్, ఆనోరియం ఉద్యోగం అండి. దీనికి వీళ్ళకి ఇచ్చే వేతనం 10,000, 11,000, ప్రస్తుతానికి 11,000. గత గవర్నమెంట్లో డిఏని కూడా కొనసాగించుకోకుండా హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి రికవరీ పెడితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ డిఏని కొనసాగిస్తూ జీవోని ఇచ్చారు, డిఏని ఇచ్చారు. అదేవిధంగా పే స్కేల్ని కూడా అమలు చేయాలని అభ్యర్థిస్తున్నాము. దాంతోపాటు విఆర్ఏ టు విఆర్ఓ ప్రమోషన్ లిస్టులో ఉన్న వాళ్ళని, నైట్ వాచ్మెన్ని, రికార్డ్ అసిస్టెంట్లుగా విఆర్ఎల్ని భర్తీ చేయాలని గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నామండి. నా పేరు లక్ష్మణరావు అండి, డివిజనల్ అడ్వైజర్ విఆర్ఏగా వర్కింగ్ చేస్తున్నాను. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు డివిజన్ లెవెల్లో విఆర్ఏలు ధర్నా నిర్వహించడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు అర్హులైన విఆర్ఏలకి విఆర్ఓలుగా, అటెండర్లుగా, నైట్ వాచ్మెన్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 10,000 రూపాయల జీతంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా బతకడం అనేది చాలా దుర్బలంగా ఉంది విఆర్ఏల పరిస్థితి. కావున దయవుంచి విఆర్ఏలకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా రోజుకి 700, 800 సంపాదిస్తుంటే విఆర్ఏలు రోజు వేతనం కనీసం 300 రూపాయలతో జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం గమనించి విఆర్ఏలకు న్యాయం చేస్తారని, మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము విడతల వారీగా ధర్నాలు చేయడానికి వెనుకాడబోమని చెప్పి ఈ వేదిక సందర్భంగా డిమాండ్ చేస్తున్నామండి. రేపు మా సమస్యలను పరిష్కరించి అసెంబ్లీ సమావేశాల్లోపు కనుక పరిష్కరించడం లెక్క అయినట్లయితే 22వ తారీఖున కలెక్టరేట్లు ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా ముట్టడి చేయడానికి వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకండి మరి 18, 19 తారీఖుల్లో మండలాల వారీగా మండల ఆఫీసుల్లో, మరి తహసీల్దార్ ఆఫీసుల్లో మరి మండలాల వారీగా మేము ధర్నా చేయడం జరిగింది. మరి ఈ రోజున డివిజన్ వారీగా మరి కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం నందుకల రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, మరి రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి మరి అర్జీ ఇవ్వడానికి మరి ఇప్పుడు ధర్నా చౌక్ వద్ద మరి ఈరోజు ఉదయం నుంచి కూడా డివిజన్లోని విఆర్ఏలు అందరూ కూడా మరి మా యొక్క సమస్యల విషయంగా మేము ధర్నా నిర్వహిస్తున్నాము. మరి ప్రధానమైన విషయం ఏంటంటే కొనసాగుతూ వస్తున్న జీతంని మరి
2018లో 10,500 చేశారు. డిఏని కూడా కొనసాగింపుగా మరి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ డిఏ తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు దాన్ని నిలిపివేయగా పెరిగిన డిఏని కూడా మరి తిరిగి మా విఆర్ఏలు అందరం కూడా మరి మేము చెల్లించాము. అదే జీతము మరి నేటి వరకు కూడా కొనసాగగా మరి ఒక డిఏ ఇచ్చి మిగిలిన డిఏని కూడా ఒక మెలికితో కూడిన ప్రొసీడింగ్స్ జీవోలు ఇవ్వటం వలన ఆ డిఏ అనేది పెరగక నేటి వరకు కూడా 11,000 రూపాయల జీతంతో ప్రతి ఒక్కరం కూడా కుటుంబాన్ని సాగిస్తున్నాము. మరి నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఒక చిన్న సామాజిక ఉద్యోగం అండి మాది. గ్రామంలో విఆర్ఏ వెట్టి అనే ఒక స్థాయి నుంచి ఇప్పుడు గ్రామ రెవెన్యూ సహాయకులుగా మరి ప్రభుత్వాలే మార్పు చేసుకుంటూ తీసుకొచ్చినాయి. టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలు కూడా ఇప్పుడు మరి విఆర్ఏలు చేస్తున్నాము. అటెండర్లు కానీ, నైట్ వాచ్మెన్లు కానీ, స్వీపర్లు కానీ, విఆర్ఓల కొరత మరి డిపార్ట్మెంట్లో చాలా ఉంది. మరి అర్హత కలిగిన వారం కూడా మేము మా స్థాయిలు బట్టి మరి మేము ఉన్నాము. అది ప్రభుత్వం వారు మా ఇందు సానుకూలంగా స్పందించి మరి ఎవరి అర్హతకు తగ్గట్టు వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే మరి ప్రమోషన్లు రాలేకపోయిన మిగిలిన వారికి కూడా ఆ డిఏలు అనేది ఒక సానుకూల దృక్పథంతో మళ్ళీ దీన్ని ఎక్కడ ఏ రకంగా ఆపుదల చేద్దామా అన్న ఆలోచన లేకుండా సానుకూలంగా మరి అంతకుముందు ఎలాగైతే డిఏలు కొనసాగుతూ జీతం అనేది కొద్దో గొప్ప పెరుగుతూ వచ్చిందో అదేవిధంగా మిగిలిన ప్రమోషన్లు రాక లేదా ఇతర కారణం వల్ల మిగిలిన విఆర్ఏలకి ఆ డిఏతో కూడిన జీతం పెరుగుదలని కల్పించవలసిందిగా మరి మా యొక్క ఈ సానుకూలమైన ధర్నాని మరి ప్రెస్ వారు కానీ మా అధికారులు కానీ మరి మీరందరూ కూడా సహకరించాలని మరి మా పెద్దవారు చెప్తున్నారు పార్ట్ టైం ఉద్యోగం అని చెప్పి చాలామంది ఉద్యోగాల్లోకి వచ్చిన వారు ఉన్నామండి. అప్పుడు జీతాన్ని బట్టి అప్పుడు పార్ట్ టైం టైంకి ఆ జీతం అనేది మేము లెక్క వేసుకుని మరి ఇప్పుడు సమయం అనేది కూడా మరి పార్ట్ టైం లాగా మేము ఉద్యోగాలు మాలో అనేక మందిని చేయడం లేదు. మరి ఈ విషయంగా మరి ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందించి మరి ఈ విషయంగా మాకు ఒక మంచి ఏమంటారు రెస్పాన్స్ పే స్కేల్ కానీ నామినీ విఆర్ని రెగ్యులర్ చేయడం కానీ ప్రమోషన్ విషయంగా కానీ మాకు ఒక మంచి విషయంగా మాకు చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.